శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం మహం విద్వన్మహాభూషితం శ్రేయప్రాప్తికరం సురాత్రి సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి దినఫలం రాశిఫలం గూర్చి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షాఋతౌ శ్రావణమాసం కృష్ణపక్షం చతుర్దశి రాత్రి తెల్లవారు జామున 4:10 వరకు ఉంది. ఆదివారం భానువాసరము. ఈరోజు సూర్యోదయం 6:02 ప్రారంభమై 6:30 సూర్యాస్తమవుతుంది. అలాగే వర్జం ఈరోజు ఉదయం 10:15 నుంచి 11:56 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:23 నుంచి 10:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుంచి 5:14 వరకు. భద్రాయోగం వర్జకరణం. అలాగే ఈరోజు విశేషించి మాస శివరాత్రి చక్కగా ఎవరికైతే ఈతి బాధలు అలాగే అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయో, గ్రహ సంచారం సరిగా లేనటువంటి వారు ఈ యొక్క మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేసుకోవడం లేదా ప్రదోషంలో శివుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక నేటి రాశి ఫలితాలు. మేషరాశి వారు, ఈ రాశి వారికి కాస్త శుభప్రదంగానే అనుకూలంగానే ఉన్నది. అయినను కొంత చికాకులతో ఈరోజు కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. మనస్సు కాస్త ఏదో ఆందోళనకరంగా ఉంటూ ఉంటుంది. దీని నుండి నివారణ పొందాలి అంటే మీరు శివాలయానికి వెళ్ళి ఈరోజు మాస శివరాత్రి విశేషించి శివుడికి అభిషేకం చేసుకోండి, లేదా అభిషేకం చేసిన చోట తీర్థం పుచ్చుకొని మీ యొక్క భయాన్ని నివారణ చేసుకోండి. వృషభ రాశి వారు, వీరికి చాలా యోగ్యంగా ఆనందంగా కాలం గడుపుతారు. అనుకున్నటువంటి కార్యాలు అనేటువంటివి చక్కగా నెరవేరుతూ ఉంటాయి. సుదూర ప్రయాణం కూడా ఈరోజు చేస్తారు వీరు. అంతేకాకుండా వీరు ప్రధానంగా వస్త్రలాభం అనేటువంటిది కూడా పొందే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మధుర భక్షణం కూడా చేస్తారు. కొన్ని శుభవార్తలు కూడా వింటారు. మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో రోజు ప్రారంభమైనప్పటికీ కూడా ఈరోజు ప్రధానంగా వీరు సూర్యోదయ సమయంలో ఆ యొక్క శనీశ్వర దేవాలయంలో దీపము వెలిగించి రావడం వల్ల వీరికి ఆ యొక్క ఆటంకాల నుంచి నివారణ పొంది అనుకున్న కార్యాలకు ముందుకు పడేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. వీరు ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల ఈరోజు కాస్త సులభంగా కార్యసాఫల్యతతో ముందుకు సాగుతారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరడము, నూతనంగా కొత్తవి స్థిరాస్తులు కొనడం కొరకు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఆర్థిక పురోభివృద్ధి బాగా సాగుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల వీరు చక్కని కార్యాలు అనేటువంటివి నెరవేర్చుకొని ఆనందదాయకంగా సుఖంగా కాలం గడుపుతూ ఉంటుంటారు. అంతేకాకుండా వీరు అనుకున్న కార్యాలు కూడా దిగ్విజయంగా పొందుతారు. సింహరాశి వారు,
వీరికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటూ ఉంటుంది. ఈరోజు అనుకున్న కార్యాలు సిద్ధించి మానసికంగా ఆనందంతో కాలం గడుపుతూ ఉంటుంటారు. అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరడం వల్ల పెద్దలందరితో ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతూ ఉంటుంటారు. సాయంకాలం వేళల్లో కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్ళి ఆనందంగా ఈరోజు కాలం గడిపేస్తారు. కన్యా రాశి, ఈ రాశి వారికి గురుగ్రహ రవిగ్రహ సంచారం అనేది చాలా యోగ్యంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి కార్యాలు అనేటువంటివి సిద్ధించి కొత్తగా నూతనంగా ఏవైనా స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేసి రుణ ప్రయత్నాల్లో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తులారాశి, ఈ రాశి వారికి రవిగ్రహము రాహుగ్రహం రెండు కూడాను మిశ్రమంగా ఉండడం వల్ల కొంతమేర ఇబ్బందిగా కొంత సౌఖ్యంగా ఇలా మిశ్రమమైనటువంటి ఫలితాలతో కాలం గడుపుతూ ఉంటుంటారు. వీరు ప్రధానంగా చేసేటువంటి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుట కొరకు శివాష్టోత్తర నామ పఠనం అనేటువంటిది చేయడం వల్ల, భాస్కరుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు, ఈ రాశివారు కుటుంబ సమేతంగా ఈరోజు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఆఫీసులో, అటు గృహంలో, ఇటు వ్యాపారంలో అందరితో కూడా కలివిడిగా సాగుతూ తన పనులు ముందుకు సాగించుకుంటూ సుఖ సంతోషాలతో కాలం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వల్ల కొత్తగా వ్యాపారాలు కానీ కొత్తటి అవకాశాలు అనేటువంటివి ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధనస్సు రాశి వారు, ఈ రాశి వారికి చంద్రుడు ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ కూడా వీరు ప్రధానంగా శివుడికి సాయంకాలం వేళల్లో ఈరోజు తైలాభిషేకం చేసుకోవడం వల్ల సంపూర్ణంగా ఆయుస్సు ఆరోగ్యం అనేది లభించేసి చక్కగా సుఖ సంతోషాలతో కూడుకొని సుఖంగా ఉంటూ ఉంటారు. ఆరోగ్యమైనటువంటి సమస్యల నుండి దూరమైపోయి చక్కగా సుఖ సంతోషాలతో కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. మకర రాశి వారు, ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఉన్నటువంటి రుణ బాధలు అనేటువంటివి తీర్చడానికి మార్గం అనేది ఈరోజు సుగమంగా ఏర్పడడానికి అడుగులు పడతాయి. దానితో మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది పెరిగిపోయి కాస్త సుఖంగా ఇంటికి చేరుకొని కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపి తన యొక్క సమస్యల నివారణమవుతాయని ఆనంద జీవితం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుంభరాశి వారు, ఈ రాశి వారికి గురుగ్రహం కాస్త చికాకులు పెట్టినప్పటికి కూడా వీరు నిరంతరము దైవారాధన చింతితులై ఉంటారు. కనుక వీరు ఇలాంటి దైవారాధన చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు సుఖంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆకస్మికమైనటువంటి ధన వ్యయం ఏర్పడినప్పటికి కూడా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు. ఇక మీనరాశి వారు కొంతమేరకు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారు కూడా ఈరోజు విశేషించి మాస శివరాత్రి కనుక ఆ మాస శివరాత్రి రోజు శివుని యొక్క అభిషేకం చేసుకోవడం, శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల వారి ఆ సమస్యల నుండి దూరమైపోవడం, అలాగే నూతనంగా ఏదైనా కార్యము ప్రారంభించాలి అని మనస్సులో ఉంటుంది కానీ ఆ కార్యం అనేది అనుకున్న రీతిలో ముందుకు సాగక కాస్త సతమతమవుతూ ఉంటుంటారు. ఆ దైవ దర్శనం చేసుకుని శివారాధన వల్ల ఆ కార్యము రూపుదాల్చడానికి ఆ మార్గం అనేది సుగమంగా ఏర్పడుతూ సుస్థిరంగా ఉంటూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.